తలనీలాలు ఆ పేరు ఎందుకు వచ్చిందో మీకు తెలుసా అండి? తిరుమలకు వెళ్ళే ప్రతి భక్తుడు తమ తలనీలాలను ఆ శ్రీనివాసుడికి సమర్పించుకుంటాడు. దాని వెనుక ఒక చిన్న స్టోరీ ఉంది, చెప్తాను వినండి. శ్రీనివాసుడు వైకుంఠం నుండి భూలోకానికి వచ్చి ఒక పుట్టలో దాక్కుంటాడటండి. అయితే అక్కడికి ప్రతిరోజు ఒక గోకాపరి తమ గోవుల యొక్క మందను తీసుకొని వచ్చి మేపుతూ ఉండేవాడట. ఆ పుట్టలో దాక్కున్నటువంటి శ్రీనివాసుడికి ఆకలి వేసి బాధతో ఉన్నప్పుడు ఆ గోమందలో నుండి ఒక గోమాత వచ్చి శ్రీనివాసుడికి తన యొక్క పాలను దారల్లాగా ఆ పుట్టలోనికి విడుస్తుందట. ప్రతిరోజు మంద నుండి తప్పించుకు వెళ్తున్నటువంటి ఆ గోవు ఎక్కడికి వెళ్తుందా అని చెప్పి ఆ కాపరి గోవుని అనుసరించి వెళ్ళగా ఆ గోవు ఆ శ్రీనివాసుడు ఉన్నటువంటి పుట్ట దగ్గరికి వెళ్ళి పాలను పుట్టలోకి ధారలుగా వదలడాన్ని చూసి అప్పగించుకున్నటువంటి ఆ గోకాపరి వెంటనే ఆ పుట్టని పలుగుతో ధ్వంసం చేస్తాడట.